నేను కోసం ఒక పెద్ద వీడియో తెచ్చాను, వినండి. నా వీడియో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. నా వీడియో లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. నా వీడియో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. షేర్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీకు అర్థమవుతుందా? మీకోసం ఏం గురించి తెచ్చాను తెలుసా? దేవుడి గురించి. మనం దేవుడు కదా తెలుసుకోవాలి. తెలుసా మీకు? చెప్తా వినండి. ఇప్పుడు దేవుళ్ళు రాక్షసులు ఉంటారు కదా. దేవుడు అందరికి మంచి చేయాలని చూస్తాడు, రాక్షసుడము అందరికి బ్యాడ్ చేయాలని చూస్తాడు. దేవుడు అందరిని కాపాడినందుకు రాక్షసులకి వాళ్ళు బ్యాడ్ చేస్తాను. అందరిని బాడబట్టి బ్యాడ్ చేయాలనుంది నాకు. అందరిని బ్యాడిస్తా అని అనుకున్నాడట. అందరిని పాలబట్టిందట, దిష్ కొట్టిండట, ఎవరొస్తే వాళ్ళని కొట్టిండట. తప్పు కదా, తప్పు కదా. వాళ్ళకంత బాగా అనిపిస్తుంది. రాక్షసుడు కొట్టిండు నన్ను. చెప్పండి. ఒక దగ్గర ఉండాలి. నేను చెప్తా. దేవుడు గుడ్ వాళ్ళని దీవిస్తా. దేవుడు గుడ్ వాళ్ళని రక్షించుతాడు, బ్యాడ్ వాళ్ళని శిక్షించుతాడు, గుడ్ వాళ్ళనేమో రక్షించుతాడు, గుడ్ కాపాడుతాడు. గుడ్ ఏదో బ్యాడ్ ఏదో తెలుసుకొని గుడ్ వాళ్ళలా ఉందాం, బ్యాడ్ వాళ్ళలా వద్దు. దేవుడు చంపుతాడు. రాజు ఉడకాలని చెప్పుకుందాం. దేవుడు ఉంటాడు కదా. ప్రతి దేవుడు కథలు చెప్పేటోనే. నా చిన్నప్పుడు ప్రతి వెనస్డే దేవుడు కథలు చెప్పేది. మనగా చెప్తాను. నేను చిన్నప్పుడు నీకు చెప్పిన కింద డిస్క్రిప్షన్ లో నేను చెప్పిన దేవుడి కథలు ఉంటాయి. ఓపెన్ చేసి చూడండి. ఇండియన్ కల్చర్ లో చాలా పండుగలు ఉంటాయి కదా. వినాయక చవితి, దీపావళి, దసరా, బతుకమ్మ, సంక్రాంతి, ఉగాది. మనకి పండుగలు ఉన్నాయి కదా. అవెందుకు ఏంటంటే దేవుడు కదా తెలుస్తాయి. ఆ పండుగలు ఎందుకు ఏంటి అని దేవుడి కథల వల్ల తెలుసుకోవచ్చు. మనము దీపావళికి పటాకులు పటాకులు కాలుతాం. వినాయక
చవితిని గణపతి నిమజ్జనం చేస్తాం. ఆ రోజు వినాయక చవితి ఉంది. అప్పుడు చందమామ గణపతి పడితే కింద నవ్వింది, చూసి నవ్వింది. అందుకే వినాయక చవితి చంద్రుని చూడదు తెలుసా. చందమామ తప్పు చేసింది కదా, అందుకే చూడద్దు. సంక్రాంతికి హరిదాస్ వస్తాడు, పాటలు పాడతాడు, గంగిరెద్దుతుంది. మీరు ఎప్పుడైనా నోము వేశారా? మీరు ఎప్పుడైనా గంగిరెద్దుని చూసారా? ఎప్పుడైనా పిపి ఊదారా? ఇంకా దేవుడు కథలలో తెలుసా? దేవుడు కథలు అమ్మ నాన్న టీచర్స్, అమ్మ నాన్నని టీచర్స్, అమ్మ నాన్న టీచర్స్ ఫ్రెండ్స్ వాళ్ళని గౌరవించాలని దేవుడు కథలు చెప్తే, అమ్మ నాన్న టీచర్స్ని దేవుని ప్రేమించాలని చెప్తాయి దేవుడు కథలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్తుంది దేవుడి కథ. అంటే అమ్మ నాన్న గురువు ఎంతో సమయము. అమ్మ నాన్న గురువు దైవంతో సమానం. ఇక దేవుడి కథలు చెప్తున్నాం కదా, మీకు వచ్చిన భాషలో నేర్చుకోండి. నేను తెలుగులో చెప్తున్నా కదా, మీకు నచ్చిన భాషలో మీరు చెప్పండి. దేవుణ్ణి నమ్మండి, దేవుడి కథలు నేర్చుకోండి, గుడ్ హ్యాబిట్స్ పెంచుకోండి. బాయ్.